వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. రేపు 3వ తారీఖుని అట్ల తద్ది కదా, అట్లు ఎలా వేసుకోవాలో, అల్లం పచ్చడి, బెల్లం పాకం ఎలా పట్టుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. మినపప్పు తీసుకుని 1 గ్లాసు నానబెట్టి పెట్టాను. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసి 6 గంటల పాటు నానబెట్టి కడిగి శుభ్రంగా పెట్టాను. అవి మిక్సీ జార్ తీసుకుని మినపప్పు బియ్యాన్ని మనం ఇందులో వేసుకున్నప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. పిండి ఇలా ఉంటే సరిపోతుంది. రాత్రి అంతా నానబెట్టి పెట్టుకోవాలి. పులిస్తే బాగా వస్తాయి అట్లు. ఇప్పుడు ఇలాగా గోరింటాకు పోసుకుందాం. మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. గోరింటాకు చెట్టు ఉంది అక్కడ. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గోరింటాకు కోసుకుందాం. ఆకులు ఎక్కువగా లేవు. మొన్న ఎవరో వచ్చి కోసుకుని పట్టుకెళ్ళిపోయారు. కొద్దిగా ఉన్నాయి, అవే కోస్తాం. ఇప్పుడు కోసి తెచ్చాము. ఇప్పుడు మొత్తం దూసేసుకుందాం ప్లేట్లోకి. మొత్తం ఆకంతా తీసేసాము. ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు అన్న నిమ్మరసం అన్న వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆకుని ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి. అట్ల తద్దికి అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు మంచి మొగుడు కోసం ఈ అట్ల తద్ది చేసుకుంటారు. అట్ల తద్ది రోజు తెల్లవారుజామునే లేచి వెలుగు రాకుండా పిండి వంటలతో భోజనం చేస్తారు. మేమైతే ఇలాగే చేస్తాం. అది మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. బయట ఉయ్యాల ఒక చెట్టుకి కడతారు, పెద్ద చెట్టుకి. పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉయ్యాలు ఊగుతారు. భోజనం అది చేసేసాక అన్నీ అయ్యాక. తర్వాత కొంతసేపు ఉయ్యాలు ఊగాక అందరూ కలిపి బయటకు వచ్చి మళ్ళీ ఆటలు ఆడుకుంటారు. అలా వెలుగు వచ్చే వరకు ఆడుకుంటారు ఆటలన్నీ. పెద్దలు పిల్లలు కూడా చాలా సరదాగా ఉంటుంది ఆ రోజంతా మాకు. అది అయిపోయాక ఇంకా తెలుగు వచ్చేసాక ఇంకా మళ్ళీ ఏవి తినరో, ఇంకా తాగరు. సాయంత్రం తద్ది పూజ అయ్యే వరకు అలాగే ఉపవాసం ఉంటారు మొత్తం. సాయంత్రం మళ్ళీ తల మీద స్నానం చేసి గౌరీదేవిని పెట్టుకుని 11 అట్లు గౌరీదేవికి, 11 అట్లు తద్ది పేరంటాలకి పెట్టి పూజ చేసుకుంటారు. పూజ అయిపోయాక గౌరీదేవిని కాలువలో అన్న చెరువు దగ్గర అన్న తీసుకెళ్ళి కలిపేస్తారు. ఇంటికి వచ్చేసాక చంద్రుడిని చూసి అప్పుడు కానీ ఏమి తినరు. చంద్రుడిని చూసాకనే తింటారు. అల్లం పచ్చడి చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, 2 పెద్దవి అల్లం ముక్కలు తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది. చింతపండు, పొయ్యి మీద మనం ఇప్పుడు మూకుడు పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మినపప్పు, జీలకర్ర వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక ఇప్పుడు అల్లం ముక్కలు, చింతపండు కూడా వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి. వాటిల్లోకి ఇలా చేసుకుంటే బాగుంటుంది అల్లం పచ్చడి. ఇప్పుడు అయిపోయింది, దించేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకుందాం. బెల్లము, రుచికి తగినంత ఉప్పు వేసుకుని వాటర్ వేయకుండా ఉత్తిది అలా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. ఇది కొద్దిగా నలిగింది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం.
ఇప్పుడు ఇదంతా మెత్తగా అయిపోతే సరిపోతుంది. గిన్నెలో తీసేసుకోవాలి. బెల్లం పాకం పట్టుకుందాం. ఇప్పుడు బెల్లం మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని అలా ముక్కల కింద చేసుకుని బెల్లం తడిసే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అది పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం ముక్కలో కరిగితే సరిపోతుంది. మరీ ఎక్కువైతే అది చిక్కగా అయిపోతుంది పాకం. బెల్లం కరిగే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం ముక్కలు మొత్తం కరిగిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని దించేసుకుని చల్లారి పెట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వడకెట్టుకున్నాం. దీంట్లో చెరుకు పిప్పు, రాయి ముక్కలు అవి ఉంటాయి, చిన్న చిన్న ఇసుక అది ఉంటుంది. అందుకని ఇలా వడకెట్టుకుంటే అవన్నీ అందులోకి వచ్చేస్తాయి మొత్తం. అరిటాక్కి మధ్యలో అలా ఉంటుంది కదండి, అది తీసుకుని దాన్ని అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అట్ల రేకు పెట్టుకుని అది వేడెక్కింది. దాంతో నూనె తీసుకుని అలా రాయాలి పైన. మనం దోశలకు వేసినట్టు వేయక్కర్లేదు నూనె. పిండి అలా గరిటతో తీసుకుని అలా వేసుకుని దలసరిగానే వేయాలి, మరీ పలచగా వేయకూడదు. ఇంక చుట్టూ నూనె అది ఏం వేయకుండా అలాగే కాల్చుకోవాలి అట్లే. దీన్ని ఇప్పుడు తిరిగేసుకున్నాం. ఇవి తెల్లగా ఉంటాయి. రేకు ఎక్కువ కాలం వల్ల కొంచెం కలర్ వచ్చింది. అలాగా నూనె అది ఏం వేసుకోకూడదు. ఇంకా అసలు మెత్తగా ఉంటాయి అట్లు. దీన్ని పక్క తీసేసుకున్నాం. వేగిపోయింది. ఇంకొకటి కూడా వేసుకున్నాం. చాలా మంది పిండిలో బెల్లం కూడా కలుపుకుని వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. తీపట్లు అంటారు, అవి కూడా బాగుంటాయి. తద్దిలో అవి కూడా వేసుకుంటారు. నూనె మా అమ్మ వాళ్ళు ఎలా దీంతోనే రాస్తారు, అందుకు నేను కూడా అలాగే వేసి చూపిస్తున్నాను మీకు రాసి.
అట్ల తద్ది అట్లు రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఇవి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.